హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం కిష్కింద కాండం అనే మలయాళం మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. డబ్బింగ్ కూడా బాగుందండి. నాకైతే మూవీ నచ్చింది. నరాలు కట్టేటంత థ్రిల్లర్ కాదు. బట్ ఒక మంచి సస్పెన్స్ మిస్టరీ డ్రామా. మూవీ స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. నాకు మూవీ అవుతున్నంత సేపు ఏమై ఉంటుంది? ఏం జరుగుతుంది? ఇయే క్వెషన్స్ రన్ అవుతా ఉన్నాయి. స్టోరీ ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే పిస్తాల్ అండ్ పిల్లాడు మిస్సింగ్. ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎలక్షన్స్ వల్ల యాజ్ పర్ పోలీస్ ప్రోటోకాల్ అందరూ గన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది హీరో వాళ్ళ నాన్న అయిన అప్పు పిల్లై గన్ మిస్ అవుతుంది అని. అప్పు పిల్లై ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సో, ఆ పిల్లాడు, పిస్తాలు రెండిటిని కనిపెట్టడానికి జరిగే ఇన్వెస్టిగేషన్‌లో మనకి చాలా డార్క్ సీక్రెట్స్ తెలుస్తూ ఉంటుంది. ఇదే సినిమా స్టోరీ. మూవీ నాకు నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. పెర్ఫార్మన్స్ వైస్ అందరిది బావుంది. ఎస్పెషల్లీ అప్పు పిల్లైగా ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయ్ రాఘవన్‌ది అయితే సూపర్బ్ అనిపించింది. ఆసిఫ్ అలీ చేశారు. అపర్ణ బాలమురళి కూడా చేశారు. రిమైనింగ్ అందరూ కూడా పెర్ఫార్మన్స్ వైస్ అందరూ బావుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్, హార్ట్ రెండిటికి పనిచేస్తుందండి మూవీ. జనరల్‌గా మిస్టరీ థ్రిల్లర్స్ అంటే నెక్స్ట్ ఎవరు చనిపోతారు? లేకపోతే ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? ఏమవుతుంది? ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో ఏంటంటే మనకి నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతున్న కొద్దీ కొన్ని కొత్త కొత్త విషయాలు నెమ్మదిగా తెలుస్తూ ఉంటుంది. బట్ ఫైనల్లీ మూవీ అయితే నాకు నచ్చింది గైస్. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారైతే చూడండి. బట్ ఫస్ట్ స్టార్టింగ్ మూవీ చూసి బోర్ కొడుతుందేమో అని అనుకుంటారేమో. నో, కంటిన్యూ చేయండి, బావుంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.